హలో అండి. ఈరోజు మన కిచెన్‌లో కప్పు బొంబాయి రవ్వతో చాలా ఈజీగా, టేస్టీగా, సింపుల్‌గా చేసుకునే ఒక మంచి పరాటా రెసిపీని ఎలా చేయాలో చూపించబోతున్నానండి. పెరుగులో ఇలా మనము రవ్వ వేసి చేస్తే పరోటాలైతే చాలా రుచిగా ఉంటాయండి. రెగ్యులర్‌గా అయితే పరాటాలంటే మనము గోధుమ పిండితో, మైదా పిండితో చేస్తుంటాము. కానీ ఒక్కసారి ఇలా బొంబాయి రవ్వతో చేయండి. చాలా చాలా బావుంటాయి. వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. మరిక ఆలస్యం చేయకుండా తయారు చేసే విధానాన్ని ఎలా చేయాలో చూద్దాం రండి. ముందుగా ఇక్కడ నేను ఒక మిక్సీ జార్ తీసుకున్నానండి. దాంట్లో ఒక కప్పు సూజీ, బొంబాయి రవ్వ, ఉప్మా రవ్వ అంటారు కదండీ! ఒక కప్పు రవ్వ వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. వీలైనంత వరకు మెత్తగా గ్రైండ్ చేసుకొని ఇప్పుడు చూడండి ఇలా గ్రైండ్ చేసిన తర్వాత ఇలా మెత్తగా అయిపోయింది కదండీ! ఇప్పుడు ఈ మిక్సీ జార్‌ని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దాంట్లో పావు కప్పు దాకా పెరుగు తీసుకోవాలండి. పుల్లటి పెరుగు తీసుకోవద్దండి. మీడియంగా ఉండే పెరుగును మాత్రమే తీసుకోవాలి. మంచి కలర్ కోసము ఒక హాఫ్ టీ స్పూన్ దాకా పంచదార వేసుకోవాలండి. షుగర్ వేసుకోవాలి. ఒక పావు టీ స్పూన్ దాకా ఉప్పు వేసుకోవాలి. లేదంటే రుచికి సరిపోయినంత ఉప్పు వేసుకొని ఒకసారి ఇలా ఉప్పు, షుగర్ ఇంకా పెరుగు బాగా మిక్స్ చేసుకోవాలి స్పూన్‌తో. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఇలా ప్రెస్ చేయడం వల్ల నేను పెట్టే వీడియో నోటిఫికేషన్ ముందుగా మీ హోమ్ పేజ్కి వస్తాయండి. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ముందుగా గ్రైండ్ చేసుకున్న రవ్వ ఉంది కదండి, ఆ రవ్వ మిశ్రమాన్ని దీంట్లో వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఒకవేళ అవసరం పడితే మీకు గోరువెచ్చని వాటర్ యాడ్ చేసుకోవచ్చండి దీంట్లో. కానీ నేను ఇక్కడ వాటర్ నాకు పెరుగులో ఉంది కాబట్టి ఆ వాటరే సరిపోయిందండి. ఇప్పుడు ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక టీ స్పూన్ దాకా ఆయిల్ కూడా వేసుకోవాలండి. ఆ క్లిప్ నాకు మిస్ అయింది. ఇప్పుడు ఇలా స్పూన్ తీసేసి చేత్తో బాగా మిక్స్ చేసుకోవాలి. పిండినైతే ఎలా మిక్స్ చేసుకుంటామో సేమ్ అదే విధంగా సాఫ్ట్‌గా అయ్యే వరకు పిండిని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇక్కడ నేను యూజ్ చేసే ప్రొడక్ట్స్ ఏమైనా కావాలంటే డిస్క్రిప్షన్‌లో లింక్ ఇస్తానండి. అక్కడి నుంచి మీరు బై చేసుకోవచ్చు. ఇలా 3, 4 నిమిషాల పాటు పిండిని బాగా మిక్స్ చేసుకోవాలి. రెగ్యులర్‌గా చపాతీలు మనము గోధుమ పిండితో చేసే వాటికంటే కూడా ఒక్కసారి ఇలా రవ్వతో చేసుకోండి, చాలా బాగుంటాయండి. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు పక్కకు పెట్టుకోవాలండి. ఒక 5 నిమిషాల తర్వాత రవ్వ కూడా నానుతుంది కాబట్టి మనకు పరాటాలు అనేవి సాఫ్ట్‌గా చాలా బాగా వస్తాయి. ఒకసారి ఇలా బాగా మిక్స్ చేసుకొని దీంట్లో 3 భాగాలు చేసుకోవాలండి. ఇప్పుడు ఇలా 3 భాగాలు చేసుకున్న తర్వాత ఒక భాగం తీసుకొని మిగతాను పిండిని మనం తడి ఆరకుండా మూత పెట్టేసి పక్కకు పెట్టుకోవాలండి. చాలా సింపుల్‌గా చేసుకోవచ్చండి. పిల్లలు, పెద్దలు కూడా చాలా ఇష్టంగా తింటారు. బ్రేక్‌ఫాస్ట్‌లో లేదంటే నైట్ డిన్నర్‌లో పిల్లలకు లంచ్ బాక్స్‌లో కూడా కట్టించవచ్చండి. చాలా ఇష్టంగా తింటారు. ఇప్పుడు ఇలా పిండి ముద్ద తీసుకొని మనము ఇలా చపాతీల్లా తాల్చుకోవాలండి. అన్ని వైపుల్లో ఈక్వల్‌గా తాల్చుకోవాలండి. ఇలా తాల్చుకున్న తర్వాత పైనుంచి ఆయిల్ అయినా, నెయ్యైనా ఇలా అప్లై చేసుకోవాలండి. ఇలా అప్లై చేసుకోవడం వల్ల మనకు పొరలు పొరలుగా చాలా బాగొస్తాయండి పరాటా అనేది. ఇప్పుడు ఇలా నెయ్యి అప్లై చేసుకున్నాను. ఇక్కడ నెయ్యి అప్లై చేసుకున్న తర్వాత పొడిపిండి ఇలా పైన ఇలా వేసుకోవాలండి. స్ప్రింకిల్ చేసుకోవాలి పొడిపిండిని. ఇప్పుడు ఇలా చల్లుకున్న తర్వాత నేను వీడియోలో చూపించిన విధంగా ఇలా ఫోల్డ్ చేసుకోవాలండి. చెప్పడం కంటే ఇలా చూస్తేనే మీకు చాలా ఈజీగా వచ్చేస్తుంది. మనం ఇలా ఫ్రిల్స్ లాగా ఫోల్డ్ చేసుకోవాలి. వీడియోలో చూపించిన విధంగా ఒకవైపు నుంచి ఇలా రౌండ్గా ఫోల్డ్ చేసుకొని పైనున్న భాగాన్ని కిందికి తీసుకోవాలి. ఇప్పుడు చూడండి ఎంత బాగా లేయర్స్గా మనకు చూస్తేనే తెలుస్తున్నాయి ఎంత బాగా లేయర్స్ వచ్చాయో. ఇదే విధంగా మిగతా పిండితో కూడా నేను పరాటాలని రెడీ చేసుకుంటానండి. ఇలా చుట్టుకుంటాను ముందైతే. చూడండి ఇక్కడ నేను 3 కూడా రెడీ చేసుకున్నాను. ఇప్పుడు దీంట్లో నుంచి ఒకటి తీసుకొని మనం అన్ని వైపుల్లో ఈక్వల్‌గా చపాతీలా తాల్చుకోవాలండి. చాలా సింపుల్‌గా ఈజీగా చేసుకోవచ్చండి. రుచి అయితే చాలా బాగుంటుందండి. మీకు నచ్చిన కర్రీతో సర్వ్ చేసుకోవచ్చు. రెగ్యులర్‌గా కాకుండా అప్పుడప్పుడు పిల్లలకి ఏదైనా స్పెషల్‌గా లేదంటే ఏదైనా చేయాలి అన్నప్పుడు ఇలా చేసుకోవచ్చండి. చాలా బాగుంటాయి. ఇప్పుడు ఇలా చపాతీలా తాల్చుకున్న తర్వాత స్టవ్ మీద పెనం పెట్టుకొని పెనం బాగా వేడైన తర్వాత ఇలా చపాతీ వేసుకోవాలండి. ఇలా వేసుకున్న తర్వాత ఒకవైపు కాస్త కాలిన తర్వాత మరోవైపుకి తిప్పుకోవాలి. రెండు వైపులో ఇలా కొద్ది కొద్దిగా కాలిన తర్వాత పైనుంచి ఇలా నెయ్యి అప్లై చేసుకోవాలండి. నేను ఇక్కడ పిల్లల కోసం చేస్తున్నాను కాబట్టి నెయ్యి చాలా మంచిదండి. ఇలా రెండు వైపులో తిప్పుతూ మంచిగా అన్ని వైపుల్లో కాల్చుకోవాలండి. చూడండి ఎంత బాగా వచ్చిందో. ఇక్కడ మీకు చూస్తుంటేనే తెలుస్తుంది. చూడండి ఎంత బాగా లేయర్స్ అనేవి విచ్చుకుంటాయండి.
పొరలు పొరలుగా చాలా బాగా వస్తుందండి ఈ పరాటా అయితే. ఇప్పుడు ఇలా ప్లేట్లోకి తీసుకోవాలి. అన్ని వైపులో చక్కగా కాల్చుకొని ప్లేట్లోకి తీసుకోవాలి. ఇదే విధంగా మిగతా పిండితో మనం చేసుకున్న పరాటాలని 1 బై 1 ఇలా తాల్చుకొని ఇలా ఒకవైపు చేస్తూ మరోవైపు ఇలా కాల్చుకోవాలండి. ఇదే విధంగా మిగతా వాటిని కూడా 1 బై 1 ఇలా కాల్చుకొని ప్లేట్లోకి తీసుకోవాలి. చూడండి ఎంత బాగా పొరలు పొరలుగా వచ్చినాయో, చాలా బాగుంటుందండి. చికెన్ కర్రీతో అయితే సూపర్గా ఉంటుందండి. ఈ పరాటా అయితే షెర్వాతో తిన్నా కానీ సూపర్గా ఉంటుంది. రెండు వైపులా మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఇలా కాల్చుకొని ప్లేట్లోకి తీసుకోవాలి. నేనైతే ఇక్కడ అన్నీ కాల్చుకున్న తర్వాత సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకున్నానండి. చూస్తుంటేనే పిల్లలు పెద్దలు కూడా ఎప్పుడెప్పుడు తినాలనిపిస్తే అంత టేస్టీగా ఉంటాయి. చాలా ఈజీగా సింపుల్గా రవ్వతో చేసుకునే ఈ పరోటాలు మీకు నచ్చితే తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా కుదిరిందో నాకు కామెంట్ ద్వారా తెలియచేయండి. ఇక్కడ మీకు చూస్తుంటేనే తెలుస్తుంది ఎంత బాగా లేయర్స్ వచ్చాయో. ఇలా చేసి పెడితే 1, 2తో అయితే ఆగరండి, అంత బాగుంటాయి. రెగ్యులర్గా చేయమని అడుగుతారు. మా ఇంట్లో వాళ్ళకైతే బాగా నచ్చుతాయండి. చూస్తుంటేనే తెలుస్తున్నాయి ఎంత బాగా వచ్చాయో. వీడియోని లైక్ చేయండి. లైక్ చేసి హై బటన్ని నొక్కండి. ఫ్రెండ్స్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మరికొన్ని టేస్టీ సింపుల్ క్విక్ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.